న్యాయం చేయలేదు. ఎస్ మోహన్ రెడ్డి అన్న సీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం, లేదంటే ఎస్పీ విజయమ్మకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్ని కులాలకు సమానంగా చూసేవాళ్ళు వాళ్ళు ఒకటే. మనం అర్ధరాత్రి పైన పలికే వాళ్ళు ఎస్ మోహన్ రెడ్డి కుటుంబం తప్ప ఏ నాయకుడు పలకడు. ఇంతకు మాకందరికీ న్యాయం చేసే ఎత్తుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి అన్న గారిని. 22వ వార్డు భారతి. అందరికి నమస్కారము. 2010 నుంచి వైఎస్ఆర్ జెండా మోసినాలము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము. ఆ రోజు నుంచి కార్యకర్తలకి అండగా ఉంటూ ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాకు అంతగా అండగా ఉండి బ్యాక్గ్రౌండ్ నడిపించి అన్న ముందరకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి 2014లో సామాన్య కార్యకర్తలను ఒక లీడర్గా ఎదిగించి ఈరోజు అందరికీ కుల మత భేదం లేకుండా అందరికీ ఒక లీడర్గా ఎదిగించినారు. 2014లో మేము కొండరెడ్డి బ్రిడ్జి మీద జెండా ఎగిరేసినాము. అలాగే 2019లో కూడా మేము సపోర్ట్ చేసి జగనన్నకు సపోర్ట్ చేసి జగనన్న మాట కాదనకుండా, ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాట కాదనకుండా అందరం కార్యకర్తలు కష్టపడి పనిచేసి 2019లో కూడా మేము జెండా ఎగిరేసినాము కొండరెడ్డి బ్రిడ్జి మీద. ఈసారి అదే విధంగా అదే కష్టంతో 2024లో ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి టికెట్ ఇచ్చిన అంటే అదే విధంగా 2024లో కూడా మేము జెండా ఎగిరేస్తామని గర్వంగా చెప్తున్నాము. దయచేసి జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎస్వి ఫ్యామిలీకి విజయ మనోహరకి టికెట్ ఇస్తే దిగ్విజయంగా 10,000 పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాము. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మిషన్ జోనల్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ.